ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। विघ्नद्वान्त निवारणैकतरणी विघ्नाटवी हव्यवाट्टु विघ्नव्याल कुलोप मत्न गुरुडो विघ्नेभ पांचानन विघ्नतुंग गिरि प्रभेदन परल विघ्नाब्धि कुंभोद्भवो विघ्नाघौघ घन प्रचंड पवनो विघ्नेश्वर पाहि मां। ये परमेशु पादयुगमिప్పుడు కోరి భజించి నేర్పరు ఏ పరమేశు పాదయుగమిప్పుడు కోరి భజించి నేర్పరు లోపలి బుద్ధితో ఉభయలోకముల జడ్డుల బాసి దారుగత శ్రములై చిరిల్తురే నా పరమేశు మృక్యదా ఆ పరమేశు మృక్యద నఘౌగ నివర్తను భద్రకీర్తను। సర్వలోక పూజ్యుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు। నాకు మంచైనా చెడైనా ఆ భగవంతుని యొక్క అనుగ్రహమే అన్నిటి నుండి నన్ను ఉత్తమమైనటువంటి మార్గములో నడిపించదగినది, ఆయన సంకల్పం ఒక్కటియే అని నిర్ణయించుకుని జీవిత భారాన్నంతటినీ భగవంతునికి వదిలిపెట్టి ఆయన కృపకు పాత్రుడయ్యి ఆయన తన జీవితాన్ని ఎలా నడిపిస్తే అలా జరగనివ్వుగాక అని నిశ్చయించుకొని జీవితాన్ని ఈశ్వరునికి సమర్పించి ఆయన మీద భారము మోపి ఆయనను స్మరిస్తూ రాజ్య పరిపాలనా బాధ్యతలను ఆయన ఆజ్ఞ మేరకు పాలించి ఆయన కృపను సంపాదించిన మహానుభావుడు। అటువంటి పరమ భాగవతుడైనటువంటి అంబరీష మహారాజు యొక్క చరిత్రను మనము వినబోతున్నాము। నాకు మేలుగోరు నా భక్తుడగు వాడు భక్తజనులకేన పరమగతియు నా మేలుగోరేవాడు। నాకు వాడు ఇంత ఆలయాన్ని కడుతున్నాడంటే వానికి నా మీద ఎంత విశ్వాసం ఉందిరా, ఎవడురా పని చేయగలిగేవాడు। నాకు మేలుగోరు నా భక్తుడగు వాడు భక్తజనులకేన పరమగతియు భక్తుడెందు జనిన పరతిల్తు వెనువేట గోవేట దగులు కోడెబంగి। ఫలమైనటువంటి ఆవు వెనకంటి కోడ ఎట్లా పోతుందో భక్తుడు ఎక్కడికి పోతే నేను అక్కడికి వెళ్ళిపోతా అంతే। ఏమి ఫలమైనటువంటి ఆవు పొలిమేర దాటుకొని వెళ్ళిపోతా ఉంది, దీని వెనకంటే వెళ్ళిపోయినామంటే మన ఇంటికి దూరం అయిపోతామని చెప్పి కోడ ఎనికి మనుకొని రాదురా। ఫలమైనటువంటి ఆవు ఎంత దూరం పోతే అంత దూరం దాని వెనకంటి కోడ ఎట్లా పోతుందో భక్తుడెందు జనిన పరతెల్తు వెనువెంట
గోవు వెంట దగులు కోడెబంగి. వాడు ఎక్కడుంటే నేను అక్కడుంటా, వాడు ఎక్కడికి పోతే అక్కడికి పోతా, నేను వాడిని ఇచ్చిపెట్టను. ఎందుకురా భయం? భయపడాల్సినటువంటి అవసరం లేదు. భయము లేనటువంటి వాడు భక్తుడు ఒక్కడే. అందరికీ అనేక కారణాల్లో భయాలు ఉంటే ఉండొచ్చు. వాళ్ళందరికీ ఆ భయమునకు కారణం భగవద్విశ్వాసం లేకపోవడమే. భగవద్విశ్వాసం ఉన్నటువంటి వాడు భయపడాల్సినటువంటి అవసరం లేదు. కొండ విరిగిపోయి మీద పడిపోతూ ఉంటే కూడా పరమేశ్వరుని మనసులో స్మరించి భయపడకుండా ధైర్యంగా ఉన్నటువంటి వానికి ఆ కొండ తల దగ్గరకు వచ్చేటప్పటికి మంచయి కరిగి అభిషేకం చేసేసి వెళ్ళిపోతుంది, కానీ వానికి అది ప్రమాదం కలిగించదు. ఆయన కృప అంతటిది. కనుక తనువు మనువు విడచి నాకు మేలుగోరు నా భక్తుడగువాడు, నాకు మేలుగోరు నా భక్తుడగువాడు. స్వామికి పీఠం ఇలా ఉండాలి, స్వామి విగ్రహం ఇలా ఉండాలి, స్వామికి కిరీటం ఇలా ఉండాలి, స్వామికి తొడుగు ఇలా ఉండాలి, స్వామికి ఇలాంటి ఆభరణాలను చెయ్యాలి, స్వామిని ఇలా అలంకరించుకోవాలి, స్వామికి గర్భగుడి ఇలా చెయ్యాలి. నాకు మేలుగోరు. ఎవరికి చేస్తున్నాడు రా ఇది? వాని కోసరం చేసుకుంటున్నాడా? నా కోసరం చేస్తున్నాడు. వానికి ఎంత ఇష్టం ఉండి చేస్తున్నాడు వాడు. అటువంటి వాడు, వానికి ఎవడు దిక్కు? నేనే. అందువల్ల నాకు మేలుగోరు నా భక్తుడగువాడు, భక్తజనులకేన పరమగతియు. వానికి నేనే దిక్కు. భక్తుడిందు జనిన పరతెంతు వెనువెంట గోవు వెంట దగులు కోడెబంగి. అంతేకాదు తాపసోత్తమా, తనువు మనువు విడచి తనయుల చుట్టాల ఆలి విడచి సంపదాలి విడచి నన్నే గాని అన్యమెన్నడు ఎరుగని వాని విడువ ఎట్టి వారినైనా. శరీరం మీద అభిమానాన్ని చాలించి, అందుకే ఒక సాధకుడైనటువంటి యోగి నాకు ఈ ఇల్లు వద్దు, ఈ సంసారం వద్దు, ఈ తల్లిదండ్రులు వద్దు, ఈ అన్నదమ్ములు వద్దు, నాకు నువ్వు కావాలి అని చెప్పి భగవంతుని మీద ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో అన్ని ఐశ్వర్యాలను అన్ని సౌకర్యాలను ఆలోచన చేయకుండా వెళ్ళిపోతాడు వాడు భగవంతుని కోసం. ఒరే మనం అడవికి వెళ్ళిపోతే అక్కడ కరెక్ట్గా 8 గంటలకు ఇంటికాడు ఉంటే టిఫిన్ పెడుతుంది అమ్మ. టిఫిన్ ఎట్లా, మధ్యాహ్నం భోజనం ఎట్లా? అమ్మ బాబోయ్, ఈ బాధలు మనం పడలేమురా నాయనా, అడవికి పోయి పస్తు చావడం ఎందుకు అని ఆలోచన చేసేవాడు అలాంటి సోమరి దేహాభిమాని ఏమి, అటువంటి వాడు ఈ విద్యకు పనికిరాడు. వాడు భగవద్విశ్వాస పాత్రుడు కాదు. నా భక్తులు ఎలా ఉంటారో తెలుసా? ఇంకా టిఫిన్ ఎట్లా, ఇంకా భోజనం ఎట్లా, నీళ్ళు ఎట్లా, స్నానం ఎట్లా, కిందికి ఎట్లా, కప్పుకొని ఎట్లా, పడుకొని ఎట్లా, అయ్యో దోమలు గరుస్తాయేమో, చలిగా ఉంటుందేమో, ఇట్లాంటి వాటిని గురించి ఆలోచన చేయుడు వాడు. తనువు మనువు విడచి తనయుల చుట్టాల ఆలి విడచి సంపదాలి విడచి నన్నే గాని అన్యమెన్నడు ఎరుగని వాని విడువ ఎట్టివారినైనా. వాళ్ళు ఎన్ని తప్పులుంటే ఉన్నిగాక వాడు నేనే దిక్కని వాడు సర్వస్వాన్ని త్యజించి నేను ఒక్కడున్నాననేటువంటి విశ్వాసంతో వచ్చాడా, 100 తప్పులున్నా సరే వాడు నిర్దోషి, వాడు మహాజ్ఞాని, వాడు వైరాగ్యశాలి, వాడు మహాత్ముడు, వాడు నా బిడ్డ. వాడు ఎట్టివారినైనా విడువనేను అనేసాడు. ఇంకా వాడు ఒకప్పుడు ఇలాంటి తప్పులు చేశాడండి, ఇప్పుడు నీ ధ్యానం కోసం వచ్చాడు, వాడంత మంచోడు కాదు అని బుద్ధి లేని వాడు అంటాడేమో కానీ తప్పులు చెయ్యని వాడు ఎవడురా? తప్పు చేసి జన్మానికి వచ్చాము, తప్పు చేయకపోతే జన్మమే రాదు. అందరూ ఈ లోకానికి జన్మం ఎత్తుకొని వచ్చారు అంటే ప్రతి ఒక్కరిలోనూ తప్పులు ఉన్నాయి కాబట్టి జన్మకు వచ్చారు.
తప్పులు లేని వాళ్ళు లేరు. అందుకే తప్పులెన్ను వారు తండోపతండంబు ఉర్వి జనులకెల్ల ఉండు తప్పు, తప్పులెన్ను వారు తమ తప్పు నెరుగరు విశ్వనాభిరామ వినురవేవా. ప్రపంచంలో ఉన్న వాళ్ళకందరికీ తప్పులు ఉంటాయి. తప్పు ఉంటే జన్మకు వచ్చావు, జన్మకు రావడమే తప్పు. నాదేం తప్పు లేదంటే ఎట్లా? కాబట్టి తప్పులు లేని వాళ్ళు లేరు. తప్పులు తెలుసుకొని ఒరే దీన్ని తప్పించుకోవాలంటే భగవంతుని ఆశ్రయించాలి అనే దాన్ని గుర్తు చేసుకొని ఆయన పాదం పట్టుకున్నటువంటి వాడు ఎవడైనా సరేగాక. క్రూరాత్ము నజామీలుడు నారాయణాయనుచు ఆత్మనందను విలువన్, ఏ రీతి ఏలుకొంటివి ఏరి నీ సాటి వేల్పు ఎందును కృష్ణ. క్రూరాత్ముడ జామీలుడు నారాయణాయనుచు ఆత్మనందను బిలువ, ఏ రీతి ఏలుకొంటివి ఏరి నీ సాటి వేల్పు ఎందును కృష్ణ. మహాక్రూరాత్ముడైనటువంటి అజామీలుడు వాడు పిలిచింది ఎవరిని? నన్ను కాదు, కొడుకుని పిలిచాడు. నారాయణ 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 అన్నాడు. కానీ వెంటనే వాడు కొడుకుని పిలిచినా కానీ పేరు ఎవరిది? అది పేరు ఎవరిది? అది నాది. వాడు కొడుకునే పిలుచుకొనిలే, వాడి ఉద్దేశం అట్లనే కూడా ఉన్నీలే, పేరు నాది. నారాయణ యనుచు ఆత్మనందను బిలువన్, ఇది ఆత్మనందను బిలువన్. తన హృదయములో ఏర్పడి బయట వస్తా ఉండాదే. కొడుకంటే ఏమి? తనకు పుట్టినవాడు, తనలో పుట్టి బయట వస్తా ఉంది. ఆ నందనుని పిలిచాడు. ఆత్మనందను బిలువన్, ఆత్మనందను బిలువన్, ఆత్మనందను బిలువన్, ఆత్మనందను బిలువన్. ఏ రీతి నేలుకొంటివి ఏరి నీ సాటి వేల్పు ఎందును కృష్ణ. తనలో ఎవడైతే పుట్టి వెలుపలికి వస్తూ ఉన్నాడో ఆ ఆత్మనందనుని పిలిచాడు. అజామిలుడు ముక్తుడయ్యాడు. కాబట్టి తనువు మనువు విడచి తనయుల చుట్టాల నాలి విడచి సంపదాలి విడచి నన్నే గాని అన్యమెన్నడు ఎరుగని వాని విడువ ఎట్టివారినైనా. 97లో గురుదేవుడు శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు సర్వజ్ఞుడు, బ్రహ్మవేత్త, దయామయుడు, అపారమైనటువంటి ప్రేమ కలిగినటువంటి గురుదేవుడు భూమికి దూరమైపోయాడు. అంతటి మహాత్ముడు ఇంకా ఎవ్వరూ లేరు. మనల్ని ఆదరించి నాయనా రారా అని దగ్గరకు పిలిచి కూర్చోబెట్టుకొని ఈ సత్యాన్ని ఉపదేశించే మహాత్ముడు దూరమైన తరువాత ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, శేష జీవితాన్ని ఈ స్వార్థ ప్రపంచములో నిరంతరము అసూయ ద్వేషాది గుణములతో మెలుగుతున్నటువంటి మానవుల మధ్యలో పరిపక్వ దశ లేకుండా ఉన్నటువంటి మనస్సు కలిగినటువంటి మనం ఎలా జీవించాలని తప్పించి 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 ఆలోచన చేసి కుటుంబములో ఉండి కూడా కుటుంబ కార్యాలను చేస్తూ ఉన్నా కానీ దీని నుంచి ఎలా బయటపడాలి, శరీరంలోకి రావడమే ఒక పెద్ద నేరము వచ్చి తగులుకున్నాము, ఇంకా దీని నుంచి ఎలా బయటపడాలని చింతన చేసి 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 చిట్ట చివరకు ఇంకా ఏది ఏమైనా సరే నీవు అనుగ్రహించినటువంటి తారక బ్రహ్మోపాసన ఒక్కటే ఇంకా నాకు శరణ్యం అనేటువంటి భావముతో 2001 డిసెంబర్ 9వ తేదీ ఉదయం బయలుదేరి రావి చెట్టు కిందకు వచ్చి కూర్చొని గోచి పెట్టుకొని ఇంకా నాకు ఇంకా తల్లి అయినా తండ్రి అయినా గురువైనా సర్వము నీవే, ఇంకా నేను బ్రతికినా సచ్చినా నీకోసరమే కానీ నేను ఇంకొక దానికోసం జీవించననేటువంటి భావముతో వచ్చి చెట్టు కింద కూర్చున్నటువంటి వీడిని చెడిపోనిచ్చినాడా? భాగవత ప్రమాణం రాది. అది చెప్తున్నాడు. తనువు మనువు విడచి తనయుల చుట్టాల ఆలి విడచి సంపదాలి విడచి నన్నే గాని అన్యమెన్నడు ఎరుగని వారి విడువ ఎట్టివానినైనా. ఇటువంటి వాడైనా సరేగాక వాణ్ణి నేను వదలను అన్న భాగవత ప్రమాణమే మన జీవితం.
కాబట్టి భగవంతుణ్ణి నమ్మి చెడిపోయిన వాళ్ళు లేరు. పంచేంద్రియముల తెరవుల వంచించి మనంబునందు వరమతులు ప్రతిష్ఠించి వహింతురు నన్ను మంచివరు పుణ్యసతులు మరిగిన భంగి. గుణవంతుడు, మహాత్ముడు, తపస్సంపన్నుడు, బుద్ధిశాలి, దయాపరుడైనటువంటి భర్తను పతివ్రత అయినటువంటి భార్య ఎంత ఇష్టముతో ఆయనను వరిస్తుందో ఆ విధంగానే భగవద్భక్తులు నన్ను అట్లా మరులుకునేస్తారయ్యా. నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి నన్ను వాళ్ళు వదలరు. ఉత్తముడైనటువంటి గుణవంతుడైనటువంటి భర్తను పతివ్రత ఎంత ప్రేమగా ఆరాధిస్తుందో, సేవిస్తుందో ఆ విధంగానే మహాత్ములైనటువంటి పరమ భాగవతులైనటువంటి పుణ్యాత్ములు నన్ను అట్లా వరించి సేవిస్తారు. దూర్వాస, సాధుల హృదయము నాయది, నాకు ఆలయం నా భక్తుల యొక్క హృదయమే. ఏమి అహంకారి అయినటువంటి వాడు కట్టే ఆలయం కూడా నాకంత అసఖ్యం, నాకు అది అవసరంలే. నాకు నిజమైనటువంటి భక్తి శ్రద్ధలతో నన్ను ఆరాధించేటువంటి నా భక్తుల హృదయమే నాకు ఆలయం. వాడు నిర్మించేటువంటి వానికి ఉండేటువంటి ₹1 కానీ, ₹2 కానీ, ₹5 కానీ, ₹10 కానీ తక్కువ ధనంతోనే శక్తి కాడికి కష్టపడి చేసుకుంటూ ఉంటాడు నా ఆలయాన్ని. ఆ ఆలయంలో కూర్చోవడం అంటే నాకు భలే ఇష్టం రా. కోటీశ్వరుడు కట్టే ఆలయం నాకు అవసరంలే. పేదోడు కట్టేటువంటి ఆలయం, ధర్మగుణము దైవభక్తితో కట్టేటువంటి వాడిని నిర్మించేటువంటి ఆలయములంటే నాకు చాలా ఇష్టం. అందుకేనండి భగవంతుడు ఎప్పుడు కూడా కోట్లు ధనమున్నవాడు కట్టే ఆలయాలు ఆయనకు అవి అందములు కావు, ఆయనకు అవి ఇష్టం కాదు. అందుకే మనము ఈరోజు ఒక ఆలయాన్ని నిర్మించుకోగలుగుతున్నాము అంటే శ్రద్ధాభక్తులతో నిర్మించాలి. ప్రతి కార్యము శ్రద్ధతో చెయ్యాలి, మనసొప్పి చెయ్యాలి, మనస్ఫూర్తిగా చెయ్యాలి అనేటువంటి భావంతోనే మనం ఈరోజు మన చేతిలో ఏమీ లేకపోయినా కానీ ఆ నారాయణమూర్తి ఒక్కడున్నాడనేటువంటి విశ్వాసం ఉంది. నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ₹1 డబ్బు లేకపోయినా కానీ విశ్వాసము ఉంది అని నేను చెప్పగలను, గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పగలను. ఆ విశ్వాసమే విశ్వధరుడైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం ఇంత కార్యాలను జరిపించుకొని పోతూ ఉంది. చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు చెప్పిన మాట ఇది? సాక్షాత్తు విష్ణుదేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ? వైకుంఠములో. సాధుల హృదయమునాయది, సాధుల హృదయంబు నేన జగముల నెల్లను, సాధుల నేన ఎరుంగుదు, సాధులెరుంగుదురు నాదు చరితము విప్ర. నా గురించి సాధువులకు తెలుసు, వాళ్ళ గురించి నాకు తెలుసు. ఇంకొకరి సిఫారసు అవసరంలే, ఇంకొకరి రికమెండేషన్ అవసరంలే. వాడు అట్లా ఓడు ఇట్లా ఓడు అని నువ్వు చెప్తే నేను వినేవాడిని కాదు. ఏమి వాడేందో నాకు తెలుసు, నేనేందో వానికి తెలుసు. అందువల్ల సాధుల హృదయమునాయది, వాళ్ళ హృదయములో నేనున్నా. నేను ఎక్కడున్నా తెలుసు, వాని హృదయంలోనే ఉన్నా నేను. ఏమి ఇంకా నువ్వు మళ్ళీ ఇంకొకటి చెప్పేది ఈ అవసరంలే. ఇంకా సాధుల హృదయంబునేన జగముల నెల్లన్, సాధుల నేన ఎరుంగు. ప్రపంచంలో ఎంతమంది సాధువులు ఉండారో నాకు తెలుసు, ఎంతమంది వేషధారులై ఉండి నన్ను మర్చిపోతున్నారో కూడా నాకు తెలుసు, ఎంతమంది సాధువులు ఉన్నారో నాకు తెలుసు, వేషం వేసుకొని నన్ను మర్చిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా నాకు తెలుసు. జగత్తంతా నాకు తెలుసు, నాకు అందరి గురించి నాకు తెలుసు. ఇప్పుడు నన్ను మరిచావు నువ్వు అని తెలిసే కదా నీకు ఈ శిక్ష ప్రారంభమైంది. నన్ను నమ్మాడు అని తెలిసే కదా అతనికి రక్షణ ప్రారంభమైంది. మరిచినవాడు నువ్వు, మరుపు లేనివాడు అంబరీషుడు. ఇద్దరినీ తెలుసుకున్నవాడిని నేను. మరువని వాడు ఎట్లున్నాడు? ప్రశాంతంగా ఉన్నాడు. మరిచిన వాడు ఎట్లున్నాడు? 3 లోకాలు తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి అహంకారము
భగవంతుని విషయములో ఎవ్వరికీ పనికిరాదు. ధారుణీసురులకు తపము విద్యయు రెండు ముక్తి చేయుచుండు ముదముతోడ దుర్వినీతులైన దుర్జనులకు వారి కివియ కీడు చేయ కేలయుండు. బుద్ధిమంతుడైనటువంటి వానికి తపస్సు గొప్ప మేలు చేస్తుంది, విద్య గొప్ప సలహాలను అందిస్తుంది. కానీ అహంకారి అయినటువంటి వానికి నేను స్వామిని కదా, నేనంటే ఏమనుకుంటూ నాకు అది తెలదా, వాని తపస్సే వానికి నాశనం చేస్తుంది. నేను సర్వవేదాలు తెలిసిన వాడిని, నాకు తెలియనిటి ఉన్నాయంట్రా, నువ్వు చెప్పేదానికి నాకు అన్నీ తెలిసిపోరా అంటాడు. తపస్సు విద్య వినయము గలవానికి మేలు చేస్తాయి, తపస్సు విద్య అహంకారికి అవే చెడ్డ చేస్తాయి. నీకు కూడా తపస్సు ఉంది, విద్య కూడా ఉంది, కానీ వినయము లేని దానివల్ల నీకు అవే అపకారం చేసినాయి. అది చెప్తున్నాడు, ధారుణీసురులకు తపము విద్యయు రెండు ముక్తి చేయుచుండు ముదముతోడ దుర్వినీతులైన దుర్జనులకు వారి కివియు కీడు చేయ కేలయుండు. ఉపకారం చేసే గుణాలే బుద్ధి లేని వానికి అపకారం చేసేస్తాయి. కాబట్టి అహంకార మమకారములు త్యజించి భగవంతుని ఆశ్రయించాలి. నా తేజము సాధులలో నా తతమయ్యుండు వారి నలంచు జనులకు హేతిక్రియ భీతినిచ్చు చేతో మోదంబు జరచు సిద్ధము సుమ్మి. సాధువులలో నా తేజస్సు పరిపూర్ణంగా నిండుకొని ఉంటుంది. ఇది భగవంతుడు చెప్తున్నాడు, సాధువులలో నా తేజస్సు పరిపూర్ణంగా ఉంటుంది నిండుకొని. వాళ్ళకి ఏదైనా హాని కలిగించే ప్రయత్నం ఎవడైనా చేశాడా వంశనాశనాలు అయిపోతాయి, వంశాలు నిలవు మళ్ళా. అందువల్ల భగవద్భక్తులైనటువంటి భగవద్దాసుల పట్ల ఎవ్వడు గాని హాని తలపెట్టితే చెడిపోతారు. నా తేజము సాధులలో నాతతమయ్యుండు వారి నలంచు జనులకు హేతిక్రియ భీతినిచ్చు చేతో మోదంబు జరచు సిద్ధము సుమ్మి. జీవితములో భగవద్భక్తుల మనస్సును కష్టపెట్టినటువంటి వాళ్ళు జీవితంలో సుఖపడలేరు, జీవితంలో సుఖపడలేరు. కాబట్టి భాగవతులైనటువంటి మహాత్ములు అంతటి వాళ్ళు. అదే పో బ్రాహ్మణ నీకును సభయుడు నా భాగసుతుండు జన వినుత గుణాస్వదుండిచ్చు నభయమాతని మదిల్ సంతసపరచి వేడుమా శరణంబు. ఓ బ్రాహ్మణుడా, దుర్వాస, నిన్ను రక్షించగలిగిన మహాత్ముడు అంబరీషుడు, నేను కాదయ్యా. అతని దగ్గరికి వెళ్ళు. దయాసముద్రుడైనటువంటి ఆ అంబరీషుడే నీకు అభయం ఇవ్వగలిగిన అర్హత కలిగిన వాడు, నేను కాదు. అతని దగ్గరికి వెళ్ళు అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. అందుకే హరిహిరణ్య గర్భులు అమర దిక్పాలకులిచ్చు శాపమునైన గురుమూర్తి తీర్పజాలును గురు శాపము మాన్పలేరు కుంభిని ఎవరు. శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాట. విష్ణువు గాని, ఈశ్వరుడు గాని, బ్రహ్మదేవుడు గాని, అష్టదిక్పాలకులు గాని, దేవతలలో ఎవరైనా శాపం పెడితే గురువు దగ్గరికి పోయి గురువు పాదములు పట్టుకొని ఆయన ఆశ్రయిస్తే ఆ శాపం తొలగిపోతుంది, ఆయన దర్శిస్తే చాలా శాపం తొలగిపోతుంది అనేసాడు. అందువల్ల హరిహిరణ్య గర్భుల అమర దిక్పాలకులిచ్చు శాపమునైన గురుమూర్తి తీర్పజాలును గురు శాపము మాన్పలేరు కుంభిని ఎవరు.
దేవతలలో ఎవరు శాపం ఇచ్చినా గురువును దర్శిస్తే చాలు ఆ శాపం తొలగిపోతుంది. అయితే గురువు శాపం పెడితే మాత్రము దాన్ని ఎవ్వరూ తొలగించలేరు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. దానికి మా గురుదేవులు వారు చెప్తూ ఉండేవాడు, నాయనా గురువు శాపం పెడతాడా నాయనా? శాపం పెడితే ఆయన గురువు అవుతాడా? గురువు శాపం పెట్టడు. శాపం పెట్టేవాడు గురువు కాదు. అయితే గురు శాపం అని చెప్పాడు కదా ఇక్కడ. మరి ఎందుకు చెప్పాడు అంటే, గురువు శాపం పెట్టడు. గురువు మనసును కష్టపెట్టితే, ఆయన మనసు కష్టపడితే చాలు అదే నీకు శాపమే తగులుకుంటుంది అన్నాడు. ఆయన నీకు శాపం పెట్టడు. ఆయన మనసును బాధ పెడితే చాలు అదే నీకు శాపమే తగులుకుంటుంది. అంతేగాని ఆయన శాపం పెట్టండి ఆయన. ఇప్పుడు అంబరీషుడు నీకేమన్నా శాపం పెట్టినాడా? ఏం పెట్టలా. ఆయన్ను బాధ పెట్టినావు, అదే నీకు శాపమై తగులుకొని తిప్పుతా ఉంది మూడు లోకాలు. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆయన పాదముల మీద పడి ఆయన శరణు వేడితే తప్ప అది ఉపసంహరింపబడదు. పో ఆయన దగ్గరికి. అందుకు అని శ్రీవల్లభుడు ఆనతిచ్చిన మహోద్యచక్ర కీలావళి జనితాయాసుడు నిర్వికాసుడు తితశ్వాసుడు దూర్వాసుడల్లన ఏతిల్చి సుభక్తిగాంచే కరుణాలావణ్యవేషు విదోషు నయోధార మనీషు మంజుమిత భాషు అంబరీషు వ్యసం లక్ష్మీనాథుడైనటువంటి ఆ నారాయణమూర్తి సెలవిచ్చిన ప్రకారము దయాసముద్రుడు మహాత్ముడైనటువంటి అంబరీష మహారాజు దగ్గరికి పరువెత్తాడట దూర్వాస మౌనీంద్రుడు వారు. పరువెత్తుకుంటూ వచ్చి ఆ అంబరీషుని యొక్క పాదములను, రెండు పాదాలను గట్టిగా పట్టుకున్నాడండి దూర్వాస మౌనీంద్రుడు వారు. కని దుఃఖితుడై ఎమ్మహీ వల్లభు పాదంబులు వట్టి విడువకున్నా కని దుఃఖితుండై ఎమ్మహీ వల్లభు పాదంబులు వట్టి విడువకున్నా నా నరేంద్ర చంద్రుడు చరణ స్వర్శంబునకు నోడుచు కరుణారస భరిత హృదయుడై హరిచక్రంబునిట్లని స్తుతించే. పరుగు పరుగున వెళ్ళి అంబరీష మహారాజు పాదాలను గట్టిగా పట్టుకొని కన్నీటితో పాదములు గడుగుతూ ఉన్నటువంటి ఆ దూర్వాస మౌనీంద్రులు వారిని చూచి, మహాత్మా మీరు గొప్పవాళ్ళు తండ్రి, మీరు మమ్మల్ని ఆశీర్వదించదగినటువంటి వాళ్ళు, ఏమి మీ యొక్క అనుగ్రహమే మాకు శ్రీరామరక్ష, మీ ఆశీర్వాదమే మాకు శ్రీరామరక్ష స్వామి, మీరు నన్ను పాదములు పట్టుకోకూడదు స్వామి, లేవండి తండ్రి అని చెప్పి పాదములను వెనక్కి సర్దుకొని ఆయన్ను రెండు చేతులతో పట్టుకొని లేపి ఆయన చేతులు పట్టుకొని నమస్కరిస్తూ, అప్పుడు ఆ సుదర్శన చక్రము ఆ 21,600 సార్లు తిరుగుతూ ఉన్నటువంటి ఆ విష్ణుదేవుని యొక్క ఆ చక్రానికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి ఇలా ప్రార్థన చేస్తున్నాడండి అంబరీష మహారాజు. ఏది సుదర్శన చక్రము చూడండి, తన ఎదుట ఉన్నటువంటి చక్రము, తిరుగుతూ ఉన్నటువంటి యొక్క చక్రము, దుర్మార్గులను వేధిస్తూ ఉన్నటువంటి చక్రము, సన్మార్గులను రక్షిస్తూ ఉన్నటువంటి చక్రము, జగమంతా వ్యాపించి ఉన్నటువంటి యొక్క చక్రము, సర్వత్రా సూది మనమోపన సందు లేకుండా జగమంతా నిండి ప్రకాశిస్తూ సర్వజీవులకు ప్రాణమై ఉన్నటువంటి యొక్క ఆ చక్రాన్ని చూచి ఇలా నమస్కరిస్తూ ఉన్నాడు అంబరీష మహారాజు. నీవ పావకుడవు, నీవ సూర్యుడవు, నీవ చంద్రుడవు, నీవ జలము, నీవ నేలయు నింగి, నీవ సమీరంబు, నీవ భూతేంద్రియ నికరమీవ, నీవ బ్రహ్మంబును, నీవ సత్యంబును, నీవ యజ్ఞంబును, నీవ ఫలము, నీవ లోకేశులు, నీవ సర్వాత్మయు, నీవ కాలంబును, నీవ జగము, నీవ బహుయజ్ఞ భోజివి,
నీవ సత్యమూల తేజంబు నీకునే మృక్కువాడా నీరజాక్షుండు చాలా మన్నిల్చునట్టి శస్త్రముఖ్యమా కావవే కావవే చాలు మునిని. ఓ చక్రమా, అగ్ని నీవే, సూర్యుడు నీవే, గాలి నీవే, ఆకాశము నీవే, జలము నీవే, సర్వభూతములను రక్షిస్తూ ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపము నీవే. నీవే కాలము, నీవే సత్యము. నీ కొరకే ఎందరో యజ్ఞములు చేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞానికి ఫలాన్నిచ్చేది నువ్వే. లోకములను పాలించేటువంటి రాజులు నీవే, లోకులు నీవే, సర్వ జీవులకు ఆత్మ నీవే. నీవే కాలము, నీవే జగత్తు, నీవే బహు యజ్ఞముల యొక్క శేషాన్ని భుజించే యజ్ఞ భోజివి నీవే. మూల తేజము నీవే. నమస్కారమునకు అర్హత కలిగినటువంటి విష్ణుకళా స్వరూపుడవు నీవే. చాలు నీరజాక్షుండు చాలా మన్నించు నట్టి శస్త్రముఖ్యమా కావవే చాలు మునిని. ఆ శ్రీనాథుడు లక్ష్మీనాథుడు నిరంతరము చేత ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ కొరకై నిన్ను లోకమున ప్రవేశపెట్టినటువంటి ఓ సుదర్శన చక్రమా, మునీశ్వరుణ్ణి మన్నించు చాలు అని చక్రమునకు నమస్కారం చేస్తూ ఉన్నాడు. అటువంటి చక్రాన్ని మనకి ఇచ్చాడే కేశవానంద యోగి చంద్రుల వారు. నాయన దాని విలువ తెలుసుకోకుండా మనం జీవిస్తూ ఉన్నామే. ఎప్పుడు మనం దాన్ని తెలుసుకునేది చెప్పు? మళ్ళీ ఇంకొకసారి చదువుతా చూడు ఆ పద్యము. నీవ పావకుడవు, నీవ సూర్యుడవు, నీవ చంద్రుండవు, నీవ జలము, నీవ నేలయు నింగి, నీవ సమీరము, నీవ భూతేంద్రియ నికరమీవ, నీవ బ్రహ్మంబును, నీవ సత్యంబును, నీవ యజ్ఞంబును, నీవ ఫలము, నీవ లోకేశులు, నీవ సర్వాత్మయు, నీవ కాలంబును, నీవ జగము, నీవు బహుయజ్ఞ భోజివి, నీవ నిత్య మూల తేజంబు, నీకునే మృక్కువాడా నీరజాక్షుండు చాలా మన్నించు నట్టి శస్త్రముఖ్యమా కావవే చాలు మునిని. ఓ ఆయుధ శ్రేష్టమా, శ్రీహరి నిన్నెప్పుడు ధరిస్తాడు? భగవంతుడు ధరించదగినటువంటి ఆయుధం. దానిని ఎవడు మనసులో ధరిస్తాడో వానికి లేదు ఇంకా భయం. చూసారా, విష్ణువు ఆ చక్రాన్ని ధరిస్తాడు, చేత ధరిస్తాడు. భక్తుడు ఆ చక్రాన్ని మనసులో ధరిస్తాడు. భగవంతుని చేతిలో ఉంది, భక్తుల యొక్క మనస్సులో ఉంది. ఎవరి మనస్సులో ఆ చక్రము తిరుగుతూ ఉంటుందో వారు సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉంటారు. హరిచే నీవు విశ్వష్టమై చనగా మున్న ఆలిల్చి, నీ ధారల ధరణిల్ వ్రాలుట నిక్కమల్చు మునుపే దైత్యేశ్వర వ్రాతములు, శిరముల్ పాదములు భుజోరు యుగముల్ చేతులు నిజాంగంబుల పదగల్ ప్రాణ సమీరము వెడలు నీ యుద్ధంబులం చక్రమా. ఓ చక్రమా, నీ సాటి లేనటువంటి పరాక్రమానికి ఎందరో రాక్షసులు బలైపోయారు. తలలు దిగిపోయి భుజాలు దిగిపోయి కూలిపోయారు. అట్లే కాళ్ళు చేతులు తుళ్ళు తుళ్ళుగా నరికేసావు నువ్వు. మహాబలవంతులు అనిపించుకున్నటువంటి రాక్షసులందరినీ కూడా. కాబట్టి నువ్వు హరిచే నీవు విశ్వష్టమై చనంగముల్ నాలిల్చి, నీ ధారల ధరనిల్ వ్రాలుట నిక్కమల్చు మునిపే
దైత్యేశ్వరం వ్రాతముల్ శిరముల్ పాదములు భుజోరు యుగముల్ చేతులు నిజాంగంబుల పొగడ ప్రాణ సమీరముల్ వెడలు నీ యుద్ధంబులన్ చక్రమా ఎంతమంది లోకకంటకులైనటువంటి రాక్షసుల యొక్క చేతులు, భుజాలు, కాళ్ళు, నడుములు, తలలు తెగనెరికి తుండు చేశాడు పారేసినటువంటి దానవు నువ్వు. నిన్ను ఎదిరించగలిగిన సమర్థత గలవాడు ఈ లోకములో లేడు. ఇంకొక విశేషం ఏందో తెలుసా? కలగి నిద్రవోవ కలలోన వచ్చిన నిన్ను చూచి దీర్ఘ నిద్రవోవు అసురవరులు చెయ్యలందున్న సతులు ప్రభాతమందు లేచి పలవరింప. దుర్మార్గులైనటువంటి రాక్షసులకు బాగా గాఢంగా నిద్రపోయేటువంటి ఆ నిద్రలో నువ్వు వాళ్ళకి కనపడితే కూడా వాళ్ళు అట్టే చచ్చిపోతారట. పక్కలో పడుకొని ఉండేటువంటి భార్య తెల్లవారితో లేచి చూసి అయ్యో మా ఇంటి ఆయన ఇట్లా అయిపోయినాడే అని చెప్పి మళ్ళీ లేచి వాళ్ళ భార్యలు ఏడ్చి నోరు కొట్టుకుంటూ ఉన్నారు. నీ శక్తి అటువంటిది. మహాబలవంతులైనటువంటి రాక్షసులకు స్వప్నములో కనపడితే చాలు వాళ్ళ ప్రాణం అట్లే వెళ్ళిపోతుందట. అదే చెప్తున్నాడు, కలలో కలగి నిద్రవోవ కలలోన వచ్చిన నిన్ను చూచి దీర్ఘ నిద్రవోవు అసురవరులు చెయ్యలందున్న సతులు ప్రభాతమందులేచి పలవరింప. తెల్లవారితో నిద్రలేసి వాళ్ళ ఇంటాయన్ను అట్ట కదిలించి చూస్తే ఆడున్నాడు. నిద్రలో స్వప్నంలో వానికి ఆ చక్రం కనపడింది, దానివల్ల అట్లే వెళ్ళిపోయిందట గాలిలోనే వాని ప్రాణం. అటువంటి దానివు నువ్వు. కాబట్టి చక్రమా మునీశ్వరుని రక్షించు స్వామి అని ఆ చక్రానికి అంబరీష మహారాజు నమస్కరిస్తున్నాడు. కమలలోచనుడు కలుల శిక్షింపంగ పాలు చేయనీవో పాలుబడితి అయిన ఇంక చాలు నా పన్నుడై ఉన్న తపసి కావు నీవు ధర్మవృత్తి. ఈ లోకములో దుష్ట శిక్షణ గావించడానికి, శిష్టులను రక్షించడానికి ఆ పరమేశ్వరుడైన నారాయణమూర్తి నిన్ను ఈ లోకములో వదిలిపెట్టినాడు. ఆయన యొక్క తప్పును గుర్తించి ఇంతవరకు శిక్షించావు, ఇంక చాలు ఓ చక్రరాజమా మునీశ్వరుణ్ణి మన్నించు అని అంబరీష మహారాజు ఆ సుదర్శన చక్రమునకు నమస్కరిస్తూ ఉన్నాడు. అందుకే ఈ చక్రము ఎందుకు తిరుగుతూ ఉంది ఈ భూమిలో అందరి లోపల అంటే దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి అది తిరుగుతూ ఉంది. అయితే సుశిష్టులెవరు, దుష్టులెవరు అంటే నిరంతరము దాన్ని గమనించి దానికి అనుకూలంగా నడుచుకునే వాళ్ళు శిష్టులు, దాన్ని మరిచి దానికి ఎదురుపడి తెగిపోయే వాళ్ళు దుష్టులు. దాన్ని మరిచి దానికి ఎవరు ఎదురుపడతారో వాళ్ళని ఎత్తేస్తుంది. దాన్ని మరువకుండా దాంతో కలుసుకొని ఎవరు నడుస్తూ ఉంటారో వాళ్ళను అది రక్షిస్తుంది. ఇప్పుడు మీరు రాగల రాయిలో రాగులు పోసి ఇసురాయిలో ఇసురుతా ఉంటే నడుములో అచ్చు ఒకటి ఉంటుంది. ఆ అచ్చును కాపెట్టుకొని ఉండే గింజ మాత్రం నలగదు. అచ్చుని ఇసిపెట్టి అచ్చుకి ఎలుగా పోయినటువంటి గింజలన్నీ పిండి అయిపోయి వచ్చి బయటపడిపోతూ ఉంటాయి. అచ్చును రాయి తిరుగుతూనే ఉంటుంది. ఆ తిరుగుతూ ఉండేటువంటి తిరగల్లోనే ఉంటుంది అది, కానీ అది అచ్చును కాపెట్టుకొని ఉండే దానివల్ల నలగదు. అట్లాగా ఈ కాలచక్రం తిరుగుతానే ఉంటుంది. ఇది ఏమి అందరినీ ఎత్తేస్తూ ఉంటుంది, కానీ ఆ కాలచక్రం కాడనే ఎవడైతే దాన్ని కాపెట్టుకొని ఉంటాడో, అచ్చును కాపెట్టుకొని ఉండే గింజను అది నలపనట్లు దాన్ని కాపెట్టుకొని ఉండేవాడిని అది మన్నిస్తుంది. అందుకని మన అమ్మోళ్ళు ఏం చేస్తారంటే అన్నీ విసిరేసిన తర్వాత పైరాయిని పైకి ఎత్తి ఆ అచ్చు దగ్గర ఉండేటువంటి గింజలను కూడా అట్ట వెడల్పుగా నెరిపేసి మళ్ళా రాయి పెట్టి విసిరేస్తారు లాస్ట్లో. ఇది మా వయసు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఇప్పటి వాళ్ళకి తెలియదులేండి అది. అలాగా మహాత్ములు కూడా ఎప్పుడు శరీరాన్ని వదిలిపెట్టాలని అనుకుంటారో అప్పుడు అచ్చు దగ్గర ఉన్నటువంటి గింజలను నెరిపేసి మళ్ళీ ఇసిరేసినట్లు శరీరాన్ని చాలించాలనుకున్నప్పుడు దాని నుంచి పక్కకు తొలగేసి వదిలేస్తారు. అదండి రహస్యం.
అని ఇలా ప్రార్థన చేసి ఇంకొక మాట అంటున్నాడు, ఓ చక్రమా, విహిత ధర్మమందు విహరింతునేనియు ఇష్టమైన ద్రవ్యమిత్తునేని ధరణీసురుడు మాకు దైవతం బగునేని విప్రునకు శుభంభు వెలయుగాక. ఇలా స్తుతించి చిట్ట చివర ఒక మాట అన్నాడండి, భగవంతుడు నాకు ఈ పవిత్రమైన జన్మనిచ్చినది మొదలుకొని భగవంతుడు సంతోషించేటట్లుగా నేను ప్రవర్తించింది నిజమైతే ఈ మునీశ్వరునికి శుభములు కలుగుగాక. భగవంతుడు సంతోషించేటట్లుగా నేను ప్రవర్తించింది నిజమైతే మునీశ్వరునికి శుభములు కలుగుగాక. నన్ను ఎవరైనా ఆశ్రయిస్తే ఆశ్రితులైనటువంటి వాళ్ళ ఇష్టములను నేను తీర్చింది నిజమైతే ఈ మునీశ్వరునికి శుభములు కలుగురుగాక. ఈ మునీశ్వరుడు నా మీద శక్తిని ప్రయోగించినప్పుడు ఆ శక్తి నా ప్రాణాలను తీయడానికి నా మీదకు వచ్చేటప్పుడు కూడా ఈ దూర్వాసుడు నాకింత అపకారం చేశాడు కదా అని నేను ఆయన మీద భేదం పెట్టుకోకుండా నా ఆరాధ్య దైవమైనటువంటి విష్ణుదేవుణ్ణి ఎలా నేను గౌరవప్రదంగా పూజిస్తానో ఈ మహాత్ముని కూడా నేను అంత గౌరవంగా ఆయన్ను మనసులో హృదయపూర్వకమైనటువంటి వందనములను సమర్పించుకుంటూ ఆయన్ను పూజించింది నిజమైతే ఆయనకు శుభములు కలిగినుగాక అనేశాడు. ఏమి గుణం అండి ఆ గుణము! ఇది శమీక మహాముని శృంగి చేసినటువంటి పనికి శిష్యులతో అంటాడు, పొడచిన తిట్టిన కొట్టిన పడుచుందురు గాని పరమ భాగవతులు తా రొడబడరు మారు బలుకరు కొడుకావి బుడిగ్గు చేయ కోరడు నీకు. కొట్టినా తిట్టినా మెడబట్టి తోస్తే కూడా మహాత్ములు వాళ్ళు తనువదెవరి సొమ్ము తనదని పోషింప ధనము ఎవరి సొమ్ము దాచుకొనగా ప్రాణం ఎవరి సొమ్ము పారిపోక నిల్చునా విశ్వదాభిరాముని రవే మాట. నువ్వు పప్పు పాయసం పెట్టి ఏమి బాగా పోషించిన స్వెటర్లేసి కూర్చోబెట్టినా పరుపులేసి పండబెట్టినా కానీ ప్రాణం పోతే గొంత తీసి పూడ్చేస్తారు నిన్ను. రే గుర్తుపెట్టుకో. అందువల్ల తను అదెవరి సొమ్ము తనదని పోషింప ధనము ఎవరి సొమ్ము దాచుకొనగా ప్రాణం ఎవరి సొమ్ము పారిపోక నిల్చునా. ఏమి ఇవన్నీ ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. అందువల్ల ఎవరైనా తిట్టితే శరీరాన్ని చూసి తిడతారు. నువ్వెవరు శరీరం కాదు, లోపలున్న చైతన్యము నువ్వు. చైతన్యాన్ని ఎవరు తిట్టలేరు, చైతన్యాన్ని ఎవరు కొట్టలేరు, ఎవ్వరు ముట్టుకోలేనటువంటి స్వరూపము నీది. నువ్వెవరికి కనపడవు. యోగుల యొక్క యోగ దృష్టికి తప్ప నువ్వు ఎవరికి నీ స్వరూపం కనపడదు. అటువంటి అగమ్య గోచరమైనటువంటి స్వరూపము కలిగినటువంటి ఆత్మస్వరూపుడు అయినటువంటి నీకు ఎవరు తిడితేనేమి ఎవరు కొడితేనేమి మొత్తం మీద ఈ ప్రపంచంలోకి వచ్చాం మనము మాయకు తగులుకోకుండా తప్పుకోవాలనేటువంటి వానికి ఉండాల్సిన లక్షణాలు ఇవి. మహాత్ములందరూ అలా వెళుతారు. వాళ్ళు అబ్బా పూజకు సమయం అయిపోయింది నాయన. అప్పుడు అని విధంబున పొగడు పొడమెరేని వలన మన్నించి తపసిని దాహంబునందింపక రక్కసుల గొంక చక్రంబు తిరిగి చనియే. అని విధంబున పొగడు పొడమిరేని వలన మన్నించి ఆ ధరణీధీశ్వరుడైనటువంటి ఆ అయోధ్య సామ్రాజ్యాధిపతి అయినటువంటి అంబరీష మహారాజు యొక్క మాటలకు సంతోషించి ఆ సుదర్శన చక్రము దూర్వాసుని మన్నించి అంబరీషుని యొక్క వాక్యములను గౌరవించి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందట. అప్పుడు ఆ దూర్వాస మౌనేంద్రుల వారు, అమ్మయ్యా అంబరీష మహారాజా, ఇప్పటికీ ప్రాణం కుదుటపడిందయ్యా, ఇప్పటికీ ఒళ్ళు మంటలు తగ్గినాయ్యా, ఇప్పుడు స్వస్థత చేకూరిందయ్యా అని అంటూ నరనాదోత్తమ మేలు చేసిది గదా నా తప్పు మన్నించి శ్రీహరి పాదాబ్జములింత ముట్టుగొలితే ఆశ్చర్యమౌ నిన్నుచో
అరుదండ్రే నినుబోటి సాధులకు తానై ఇచ్చుటల్ కాచుటల్ సొరిదిన్నై జగుణంబులై సరసన్ వచ్చుగాదే మిత్రాకృతి. అంబరీష మహారాజా, నేను చేసిన తప్పుకు మన్ననం లేదు, ఇంకెవరైతే మన్నించరు. కానీ నా తప్పును తప్పుగా భావించకుండా నన్ను మన్నించావు అయ్యా. శ్రీహరి పాదపద్మాలను ఇంత గాఢంగా సేవించావా తండ్రి నువ్వు అన్నాడండి ఆయన. ఆ శ్రీహరి పాదపద్మాలను ఇంత గాఢంగా సేవించావా? ఆయన కృపను ఇలా సంపాదించావా? 3 లోకాలలో దేవతలు ఎవ్వరూ దానిని ఎదిరిస్తే దాన్ని కాల్చేస్తుంది అని భయపడినారే త్రిమూర్తులు. అటువంటి చక్రము నువ్వు చెప్పిన ఒక్క మాటను ఆలకించి వెనక్కిపోయి కదయ్యా. ఎంతటోని అయ్యాను, బ్రహ్మంతటోడు దానికి ఎదురు తిరిగి మాట్లాడితే ముందు నన్ను కాల్చేస్తుందని భయపడినే ఈశ్వరుడు భయపడినే. మరి విష్ణువు కూడా దాన్ని ఉపసంహరించడానికి సమర్థుడు అంబరీషుడని పంపించాడే. అవురా, ఎంత నమ్మి సేవించావయ్యా, నీకెంత గౌరవం ఇస్తున్నారయ్యా దేవతలు. అవురా, ఆశ్చర్యం, పరమాశ్చర్యం. నీ వంటి సాధువుకు నా వంటి మూర్ఖుల విషయములో నన్ను సర్దుకోవడము, మా వంటి వారిని కాపాడడం మీకు సహజ లక్షణాలయ్యా. మీకు ఇవి సహజంగా ఉన్న లక్షణాలు. ఇది భగవద్దాసుల యొక్క మహిమలను వర్ణించడానికి ఎవరికీ సాధ్యం కాదు అని ఒక మాటవ్వని పేరు కర్ణములలో వయ్యారమై సోకిన సకలాగంబులు పల్లటిల్లి తొలగు సంభ్రాంతితో అట్టి సత్సుఖడు మంగళ తీర్థపాదు హరి విష్ణు దేవదేవేషు దాస అకలంక స్థితి గొల్చు భక్తులకు లేదు అడ్డంబు రాజాగ్రణి. ఒక్కసారి ఆయన పేరును మనస్ఫూర్తిగా హృదయములో తలుచుకుంటే చాలు, పాపాలు పటాపంచలైపోతాయ్యా. ఆయన నామం అంతటిది. అటువంటి మంగళప్రదుడైనటువంటి ఆ పరమాత్మని యొక్క హృదయాన్ని సంతోషపెట్టదగినటువంటి పుణ్యాత్మునికి ప్రపంచంలో అడ్డం లేదయ్యా. ఆ మహాత్మునికి ప్రపంచంలో అడ్డము లేదు. తప్పులోగుని చక్రపావక దాహము ఎడబాపితో ఒప్పు నొప్పు భవద్దయారసమోనరేశ్వర ప్రాణములు చెప్పమున్మునువోయి క్రమ్మర జేరిదల్యుడనైతిని కెప్పుడును శుభమేను గోరెద ఇంక పోయద భువర. రాజా, నేను చేసిన తప్పును మనస్సులో కూడా పెట్టుకోకుండా నువ్వు ఒక్క మాట అన్నావు చూడండి. ఓ సుదర్శన చక్రమా, ఈ మౌనీశ్వరుడు నా మీదకు కుత్రి అనేటువంటి శక్తిని ప్రయోగించినప్పుడు కూడా ఈ మహాత్ముడు నాకు పూజ్యనీయుడే అనే భావంతో నేను ఆయన మీద ఒక నిండు మనస్సుతో ఆయన్ను గౌరవపూర్వకంగా నేను ఆయన్ను పూజ్యనీయుడిగా భావించింది నిజమైతే మునీశ్వరుని రక్షించు అని అన్నావే, ఆ మాటకు తిరుగులేదయ్యా. అంత అపకారం చేసిన వాని మీద అంత గౌరవం ఉంటుంది అంటే ఈ గుణం ఎవరికి ఉంటుందయ్యా? అది శ్రీహరి దాసులకు తప్ప. అందుకయ్యా దేవుడు నీకు దాసుడయ్యాడు అన్నాడు ఆయన. నిన్ను చంపడానికి నేను ఆయుధ శక్తిని ప్రయోగిస్తే అతడు నాకు పూజ్యనీయుడే అని నేను గౌరవించింది నిజమైతే, ఓ చక్రమా మునీశ్వరుని రక్షించు అనే మాట విని ఆ చక్రం వెంటనే వెనక్కి తిరిగిందంటే ధర్మో రక్షతి రక్షిత. ధర్మం అంటే ఇది కదయ్యా, అది కదయ్యా ఈరోజు నన్ను రక్షించింది అని నవిని
రాజముఖ్యుడు మునివల్లభు పాదములకు మొక్కి కడున్ మన్నన చేసి ఇష్టభోజనమనువుగా పెట్టించే తృప్తుడయ్యేన అతడు. మహాత్మా రండి స్వామి అని ఆయన ఉచితాసనం మీద కూర్చోబెట్టి ఆయన పాదాలు గడిగి ఆయన పాదతీర్థాన్ని తీసుకొని ఆయనకు రుచికరమైనటువంటి భోజనాన్ని పెట్టాడట. భోంచేసిన తరువాత ఆ మునీశ్వరుడు ఇలా అంటున్నాడట, కంటిన్నేటికి నిన్ను నీ వచనము కర్ణద్వయన్ ప్రీతిగా వింటి అన్నమున్గుంటి నీ గృహమునన్ వేట్కన్ పలం బబ్బే నే మంటిల్ బోయదని చరిత్రమరుల్ మత్యుల్ సుఖాసీనులై మింటల్ మేదిని సన్నుతింపగలరి మీద నరేంద్రాగ్రణి. అంబరీష మహారాజా, నీ వంటి భాగవతోత్తముని కనులారా చూచానయ్యా. నీ మధురములైనటువంటి మహావాక్యములను చెవులారా విన్నానయ్యా. ప్రీతితో ఇంత అపకారము చేసినటువంటి వానిని చూసి గుడ్లురుముకుండా, పండ్లు కొరకకుండా, నాలిక మడత పెట్టకుండా, అసలు ఆ ఏ విధమైనటువంటి మనస్తాపము లేకుండా ప్రేమతో నాకంత బొవ్వ పెట్టావే. నిజంగా నిండు మనస్సుతో నేను నీ ఇంట భోంచేస్తున్నాను అంటే నువ్వు ఎంత ప్రీతిగా పెడుతున్నావయ్యా నాకు అన్నాడు. ఎంత ప్రీతిగా పెట్టావయ్యా నాకు భోజనం. నీ ఇంట ప్రీతిగా కంటిల్ నేటికి నిన్ను నీ వచనము కర్ణద్వయ ప్రీతిగా విటిల్ అన్నము గొంటి నీ గృహమున వేట్క ఫలం బబ్బే. నీ ఇంటికి వచ్చిన దానికి ఏ లోకానికి పోయినా పొందలేనటువంటి శుభం నేను పొందానయ్యా అన్నాడు. బ్రహ్మలోకానికి పోయానా, నాకు శుభం కలిగిందా? కైలాసానికి పోయానా, నాకు శుభం కలిగిందా? వైకుంఠానికి కూడా పోయానా, శుభం కలిగిందా? నీ ఇంటన్ కడు వేట్క ఫలం బబ్బే. 3 లోకాలు తిరిగి వచ్చినా పొందనటువంటి శుభం హరిభక్తుడైనటువంటి పుణ్యాత్ముడున్న ప్రదేశానికి వస్తే కలుగుతుంది శుభం. 3 లోకాలు తిరిగి వచ్చినా పొందలేనటువంటి శుభము భగవద్దాసుడైనటువంటి పుణ్యాత్ముడున్న ప్రదేశానికి వెళితే కలుగుతుంది శుభం. అది నాకు నీ గృహంబునన్ వేట్క ఫలం బబ్బే. నాకు అందినటువంటి ఈ ఫలము ఇంకా నేను ఏ లోకానికి పోయినా ఈ టేస్ట్ సప్పరిస్తానే పోతా ఇంకా నేను. ఇక మంటిల్ బోయదా, నేను ఇంక ఆకాశ మార్గం గుండా వెళుతానయ్యా. నీ చరిత్ర మమరు మర్త్యులు సుఖాసీనులై మింటల్ మేదిని సన్నుతింపగలరి మీద నరేంద్రాగ్రణి. భూలోకములో ఉండే మానవులు, దేవలోకములో ఉండేటువంటి దేవతలు కూడా నీ చరిత్రను చెప్పుకునేదరుగాక, నీవు యశస్చంద్రికల చేత అలరారెదవుగాక మహారాజా అని ఆశీర్వదించి దూర్వాస మౌనీంద్రుల వారు గగన మార్గము గుండా దేవలోకానికి వెళ్ళిపోయాడు అని చెప్పి దూర్వాసుండు అంబరీషుని దీవించి కీర్తించి మింటి తెరవున బ్రహ్మలోకంబున కూల్చనియే. ఆయన ఏమన్నా సామాన్యంగా భూమి మీద జీవించే ఒక మూర్ఖుడా? ఏమి దేవలోకాలను తిరుక్కొని రాగలిగినోడు అంతటి వాడు అంబరీషుణ్ణి ఈ విధంగా బాధించడానికి ఏమిటి హేతువు? కాదు, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క దృఢమైనటువంటి విష్ణు భక్తిని లోకానికి వెల్లడి చేయడం కోసం ఆయన్ను పరీక్ష చేసి, ఏమి దూర్వాసుడు అల్పుడు, బుద్ధిహీనుడు, కోపిష్టి, మూర్ఖుడు అని నన్ను లోకులు అంటే అన్నీగాక ఇంతటి మహాత్ముని చరిత్ర మరుగుపడకూడదు
ఆయన భగవంతుని మీద ఆయనకున్నటువంటి భక్తి శ్రద్ధలు ఎట్టివో, భగవంతుని నమ్మిన వాని విషయములో భగవంతుడు ఎంత రక్షణీయుడై రక్షిస్తాడో లోకానికి తెలియాలి. నన్ను అందరూ మూర్ఖులు అనుకుంటే అనుకోని, భగవద్భక్తులు ఎంతటి వాళ్ళు, భగవద్భక్తులను భగవంతుడు ఎలా రక్షిస్తాడు అనే విషయం తెలుస్తుంది ఇక్కడ. భగవద్భక్తులను అలజడి చేస్తే దూర్వాసుడు అంతటి వానికి కూడా శిక్ష తప్పలేదు అంటే, సామాన్యులు ఇంకా భగవద్భక్తుల జోలికి పోతే దీన్ని తప్పించుకుంటారా అనేది లోకానికి తెలియడం కోసమే ఆయన అలా నటించాడే గాని నిజంగా దూర్వాస మౌనీంద్రుల వారు మూర్ఖులు కాదు. కాదు 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 విశ్వామిత్రుడు వారు హరిశ్చంద్రుని శోధిస్తాడు. హరిశ్చంద్రుని యొక్క అయోధ్య సామ్రాజ్యాన్ని తాను స్వాధీనం చేసుకుంటాడు. హరిశ్చంద్రుని అడవుల పాలు చేస్తాడు. మరి హరిశ్చంద్రుడు మరి కాటి కాపరి కావడం కావచ్చు, తన భార్యను అమ్ముకోవడం కావచ్చు, ఇటువంటి బాధలకన్నిటికీ గురి చేయడానికి విశ్వామిత్రుడు ఏమన్నా మూర్ఖుడా, అజ్ఞానియా? ఆయన ఆ రోజే అలా పరీక్ష చేయకుండా ఉండి ఉంటే హరిశ్చంద్రుని యొక్క సత్యనిష్ట ఏమిటో ఈ లోకానికి తెలిసుండేది కాదు. ఒక్క మాట చెప్పితే ఆ మాటకు భార్యనైనా అమ్ముకున్నాడు, తానైనా అమ్ముడుపోయినాడు. మాట విలువ అంటే ఏంది అనేది ఈ లోకానికి తెలియజేయడం కోసం విశ్వామిత్రుల వారు శోధించారు ఆయన్ను. కాబట్టి మహాత్ములు ఎప్పుడు కూడా మూర్ఖంగా ప్రవర్తించరు. వాళ్ళ యొక్క చర్యలలో ఒక విశిష్టమైనటువంటి చరిత్ర ఉంటుంది. వాళ్ళను మనం తప్పుగా భావించకూడదు. హరిను కూచుచూడు వారికి పరమేష్టి పదంబు మొదలు పరబోధంబు నరక సమములను తలంపున ధరణీ రాజ్యంబు తోడి తగులము మానెన్. శ్రీహరిని సేవించేటువంటి భక్తులు, అయ్యా నీకు బ్రహ్మదేవుని పదవి కావాలనా, లేకపోతే స్వర్గలోక పదవి కావాలనా అని వాళ్ళని అడిగితే, బ్రహ్మలోక పదవి కానీ స్వర్గలోక పదవి కానీ ఏ లోక పదవులు కూడా భగవత్ సేవతో సమానమైన సుఖాన్ని ఇవ్వలేవు. కాబట్టి మాకు అవి అవసరం లేదని వాటిని తృణీకరిస్తారు వాళ్ళు. కాబట్టి భగవంతుని సేవించేటువంటి మహాత్మునికి ఏ పదవి అవసరం లేదు, వానికి ఏ పదవిని కోరడు. కాబట్టి అంబరీష మహారాజు ఆ రాజ్యాన్ని తన కొడుకులకు అప్పగించి ఆయన ఏకాంతానికి వెళ్ళి తపోనిమగ్నుడయ్యి నిరంతరము ఆ భగవంతుని స్మరించి చిట్ట చివర దేహాన్ని దాటి ఆ విష్ణుదేవుని యొక్క స్వరూపముతో కలుసుకొని ముక్తిని పొందాడయ్యా పరీక్షణ్ మహారాజా అని సుఖయోగీంద్రుల వారు ఈ చరిత్రను, అంబరీషోపాఖ్యానాన్ని పరీక్షణ్ మహారాజుకు తెలియజేశాడు. కాబట్టి పరమ భాగవతులు పాటించు పదమిది, ఈ పదమున యోగి ఏగనేని మగిడి రాడువాడు మరి సంశయము లేదు కల్పశతములైన కౌరవేంద్ర. పరమ భాగవతులైనటువంటి మహాత్ములు నడిచే మార్గం ఇదినైనా. ఈ మార్గములు ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళా బ్రహ్మకల్పములు గడిచిపోయినా సరే సృష్టిలోకి రారు మళ్ళా. అటువంటి పదవి ఇది అని అంబరీష మహారాజు చరిత్రను చెప్పి ఆశీర్వదించాడు సుఖయోగేంద్రుల వారు. జయ జానకీ రమణ గోవింద, జయ ప్రహ్లాద వరద గోవింద, జయ ఆంజనేయ వరద గోవింద, జయ అంబరీష వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదార విందములకు, శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదార విందములకు నమో.